హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ వైజాగ్. ఏంటి మేడం ఎన్ని ప్రైజెస్ పట్టుకొని వీడియోలో ఉన్నారు అని అనుకుంటున్నారా? ఈ ప్రైజెస్ అన్నీ నాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వచ్చింది, మెయిన్గా పెయింటింగ్. అండ్ దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మామ్ ఫర్ ఎన్రోలింగ్ మీ ఎట్ అన్ యంగర్ ఏజ్, రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 6 years. సో యాజ్ పేరెంట్స్ ఇది మన రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని వేరియస్ యాక్టివిటీస్లో ఎన్రోల్ చేయడం. దీనివల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడమే కాదు, ఇట్ ఆల్సో హెల్ప్స్ దెమ్ టు యాక్సెప్ట్ ఫెయిల్యూర్స్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్. అండ్ ఏదో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ అవడం వల్ల పిల్లలు సరిగ్గా చదవరు అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. యాజ్ అ పీడియాట్రిషియన్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీరు యాక్టివిటీస్ చూస్ చేసుకుంటున్నప్పుడు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అప్రోచే ఉండాలి. ఆర్ట్కి సంబంధించి ఒక 2-3 యాక్టివిటీస్ చూస్ చేసుకోండి. స్పోర్ట్స్కి సంబంధించి ఏజ్ అప్రోప్రియేట్ స్పోర్ట్ యాక్టివిటీలో ఎన్రోల్ చేయండి. బ్రెయిన్ యాక్టివిటీ కోసం అబాకస్ కానీ, చెస్ కానీ, పియానో కానీ ఎన్రోల్ చేయండి. గ్రూప్ యాక్టివిటీస్, స్టేజ్ యాక్టివిటీస్ వీటన్నిటిలోనూ ఎన్రోల్ చేయండి. పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏ యాక్టివిటీ వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది అన్నది సెలెక్ట్ చేసుకొని దానిలో ఎక్సెల్ అవుతారు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. షేర్ టు ద పేరెంట్స్ హూ నీడ్ టు హియర్ దిస్.